అండి, వెల్కమ్ టు ది డైలీ బిట్. కథ పుట్టిల్లు. రచయిత ఎస్వి సురేష్ గారు. మళ్ళీ వస్తున్నారా? మొన్ననేగా వచ్చి వెళ్లారు. కాస్త విసుగ్గా భార్యను అడిగాడు మోహనరావు. పిల్లలకి సడన్ గా స్కూల్ కి 15 రోజులు సెలవులిచ్చారట. అల్లుడు గారు ఎలాగూ వర్క్ ఫ్రం హోమ్ పెట్టుకోవచ్చుగా, అందుకే ఇక అక్కడ ఎందుకు అని హైదరాబాద్ వచ్చేస్తానని స్వప్న చెప్పింది. ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్లు దొరకవు కాబట్టి ఫ్లైట్లో వచ్చేస్తామన్నారు చెప్పింది పద్మావతి. అంత ఆగమేఘాల మీద ఫ్లైట్లో రావాల్సిన అర్జెంటు పనులిక్కడ ఏమున్నాయి? పైగా పని మనిషి కూతురు పెళ్లి అని 20 రోజులు రానందిగా ఆ విషయం చెప్పావా? అడిగాడు మోహనరావు. విసుక్కోకండి, అలా చెబితే ఏం బాగుంటుంది? తాము రావడం అమ్మా నాన్నలకి ఇష్టం లేదని అమ్మాయి అనుకోదు. రానియండి, వచ్చాక తెలుస్తుంది కదా. పని మనిషి రావడం లేదని వంటామె కూడా చీటికి మాటికి మానేస్తుందని సర్ది చెప్పేందుకు పద్మావతి ప్రయత్నించింది. నీ స్పాండిలైటిస్ కి ఫిజియోథెరపీ చేయించుకున్నావు కదా, కనీసం అదైనా చెప్పావా అమ్మాయికి? ప్రశ్నించాడు మోహనరావు నిష్ఠూరంగా. భార్య కష్టపడుతుందే తప్ప అవతల వారికి తను పడుతున్న బాధని చెప్పదని మోహనరావు అభిప్రాయం. అంతే, అదే అతని విసుగులో ధ్వనించింది. కానీ కూతురితో అదే ఫోన్ కాల్ తాను మాట్లాడవలసి వస్తే తాను రావద్దని చెప్పేవాడు కాదు. అతని బలహీనత మనవరాలు మనవడు. నిజానికి భార్య వీక్నెస్ కూడా అదే. రానియండి, పుట్టింటికి కాకపోతే ఎక్కడికి వెళుతుంది? ఎలాగోలా సర్దుకుందాం. దానికి కష్టం సుఖం తెలుసుగా. తాను పూణేలో చేసుకునే వస్తుంది కదా చెప్పింది పద్మావతి. కానీ జరగబోయేది వేరని ఆమె మనసుకి తెలుసు. స్వప్నకి పెళ్ళయి 10 ఏళ్లయింది. 2 పిల్లలు. అబ్బాయికి 6 ఏళ్లు, అమ్మాయికి 4 ఏళ్లు. అల్లుడు విఘ్నేష్ పూణేలో ఒక ఎన్ఎంసీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళది కూడా హైదరాబాదే. అందుకే పిల్లలకు సెలవులిస్తే కూతురు అల్లుడు హైదరాబాద్లో వాలిపోతారు. అక్కడి వరకు బాగానే ఉంది గాని అసలు సమస్య ఒకే ఒక విషయం దగ్గర వస్తుంది. అది ఎదుటివారికి చిన్న సమస్యగా అనిపించవచ్చు గాని పద్మావతికి పెద్ద సమస్యే. దీనికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు మోహనరావు. పద్మావతి నిద్రలోకి జారుకుంది. ఆమెను చూస్తే మోహనరావుకి జాలి వేసింది. వచ్చే ఏడాది ఆమె 70వ పడికి చేరుతుంది. తనకి ఆమెకి 2 ఏళ్లు తేడా. 45 ఏళ్ల వైవాహిక జీవితంలో ఆమె సుఖపడింది లేదు. తాను బ్యాంకులో ఉన్నత హోదాలో ఉన్నందున తరచూ బదిలీలతోనే సర్వీసులో ఎక్కువ భాగం గడిచిపోయింది. చోటు మారినప్పుడల్లా కొత్త సంసారం నిలదొక్కునేదాకా పద్మావతికి కష్టం తప్పేది కాదు. తాను పిల్లల స్కూళ్ళు కాలేజీలు ఎంపిక చేసి చేర్పించిన తర్వాత ఇక అంతా ఆమెదే బాధ్యత. పిల్లల చదువులు పూర్తయి అబ్బాయి పెళ్లి చేశాక యుఎస్ లో స్థిరపడ్డాడు. కూతురు అల్లుడు దేశంలోనే ఉంటున్నారు. తాను రిటైర్ అయ్యి 10 ఏళ్లయింది గాని ఈనాటికి ఆమెకు సుఖం లేదు. పిల్లల పెళ్లిళ్ళు పురుళ్ళు, తర్వాత వాళ్ళ పిల్లలకు సపోర్ట్ చేయడం, ఈ పనులతోనే ఈ 10 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే కాస్త వెసులుబాటు వచ్చిందనుకుంటుంటే 2-3 ఏళ్ల నుంచి ఈ సమస్య వచ్చి పడింది. పద్మావతికి పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు గాని చిన్న చిన్న ఇబ్బందులే రోజు చికాకు పెడుతుంటాయి. అవి బయట వారికి అంత పెద్దగా కనిపించవు గాని దగ్గరగా చూస్తున్న తనకు తెలుసు ఆమెకు సుఖం లేదు. మరోసారి అనుకున్నాడు మోహనరావు పద్మావతికి దుప్పటి కప్పుతూ. అమ్మా, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను. పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు. రేపు నా ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉందిగా, వెళ్ళాలి. ఈ రోజు పార్లర్ పని పూర్తి చేసుకొస్తాను. వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటకు వెళ్లిపోయింది. డ్రాయింగ్ రూమ్ లో మనవరాలిని మనవడిని ఎంగేజ్ చేస్తున్న మోహనరావుకి ఈ మాటలు వినిపించి మనసు కలుక్కుమంది. ఈ రోజు పని మనిషి వంటామె ఇద్దరూ రాలేదు. పద్మావతి కిచెన్ లో సతమతమవుతోంది. తాను గమనిస్తున్నాడు. ఆమె వంటగదిలోకి పొద్దున్న లేవగానే 6 గంటలకు వెళ్ళింది. ఇప్పుడు టైం 11 గంటలైంది. పిల్లలకి పాలు, పెద్దవాళ్ళకి 1-2 సార్లు కాఫీలతో ఇప్పటికీ అందరి బ్రేక్ఫాస్ట్ పూర్తయింది. పద్మావతి లంచ్ ఏర్పాట్లు ఉండి ఉంటుంది. కూతురు అల్లుడు వచ్చి వారం రోజులైంది. అల్లుడు 9ంటికి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి తన రూమ్ లోకి వెళ్లి లాగిన్ అవుతాడు. రాత్రి మళ్ళీ 9 గంటలకి లాగౌట్ అవుతాడు. ఈలోపు భోజనానికి తప్ప బయటికి రాడు. స్వప్న రోజు ఏదో ఒక బయట పని పెట్టుకుంటుంది. ఒక రోజు షాపింగ్ అని, మరో రోజు బ్యూటీ పార్లర్ అని, ఇంకో రోజు మరో పని. ఇక సాయంత్రాలు ఫ్రెండ్స్ ఫంక్షన్లకి, స్నేహితుల ఇళ్ళకి వెళ్లి రావడం, లేదా వాళ్ళను పిలిచి వారితో కాలక్షేపం చేయడము. వీకెండ్స్ వస్తే పిల్లల్ని వదిలి అల్లుడితో కలిసి మూవీకో మరో చోటుకో వెళ్లడం. అల్లుడు కూతురు వచ్చాక పద్మావతిని ఫిజియోథెరపీకి తీసుకువెళ్లడమే కుదరలేదు మోహనరావుకి. అసలు తను కిచెన్ నుండి బయటపడితేగా. దీనితో ఆమెకు భుజం నొప్పి తీవ్రమవ్వడాన్ని మోహనరావు గమనించాడు. ఇలాంటి సమయంలో స్వప్న
స్వప్న తల్లిదండ్రులకి ఒక చల్లని వార్త చెప్పింది. 2 రోజులు హైదరాబాద్లోనే ఉంటున్న అత్తగారింటికి వెళతామని. స్వప్న అత్తగారింటిలో 2 రోజులు ఉండి తిరిగి పుట్టింటికి వచ్చి మరో వారం ఉండి పిల్లలకి సెలవులు ముగియడంతో అందరూ పూణే వెళ్లిపోయారు. స్వప్న వాళ్ళ ఫ్యామిలీ వెళ్లిపోయాక మోహనరావు తన వియ్యంకుడికి ఫోన్ చేశాడు. ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి స్వప్న అక్కడికి వచ్చి గడిపిన 2 రోజులు ఎలా ఉందని అడిగాడు. దీనికి సమాధానం చెబుతుంటే ఏడుపు ఒక్కటే తక్కువ ఆయనకి. వియ్యపురాలికి మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉన్నా ఆ 2 రోజులు పనంతా ఆమెపైనే పడిందట. తెలిసిన వారింట్లో ఎంగేజ్మెంట్ ఉంటే స్వప్న 2 రోజులు హడావిడిగా తిరుగుతూనే ఉందట. స్వప్న రావడానికి ముందు యుఎస్ నుంచి కొడుకు కోడలు పిల్లలతో వచ్చి 1 రోజులుండి వెళ్లారు. ఇప్పుడు ఇదే కథ నడిచింది. మోహనరావు చిన్నగా నిట్టూర్చాడు. 2 నెలలు గడిచాయో లేదో ఒకరోజు స్వప్న ఫోన్ చేసింది. అమ్మా, నేను ఆయన పిల్లలు వస్తున్నామే, ఓ వారం ఉండి వెళ్ళిపోతాం, చాలా రోజులైంది హైదరాబాద్ వచ్చి అంది. తప్పకుండా రండి తల్లి అంది పద్మావతి. పిల్లలతో సహా 2 రోజుల తర్వాత వచ్చిన స్వప్న ఇంట్లో తల్లి కనబడకపోయేసరికి కంగారు పడింది. నాన్న, అమ్మ ఏది అని అడిగింది. అదేనమ్మా, నీకు ఫోన్లో చెప్పడం మర్చిపోయాను, తన తమ్ముడింటికి వెళ్ళింది. మీ మేనత్తకు బాగాలేదు, 2 రోజులు సహాయంగా ఉండి వద్దామని వెళ్ళింది చెప్పాడు మోహనరావు. ఒక్క నిమిషం ఆగి తనే చెప్పాడు. వంట మనిషి మానేసింది, దాని కొడుక్కి మంచి జాబ్ వచ్చిందట. పనమ్మాయి భర్త కాలు ఫ్రాక్చర్ అయ్యింది, ఈ నెల రాలేనని కబురు చేసింది. స్వప్న హతాశురాలైంది. ఇప్పుడెలా? ఫ్లైట్ టికెట్స్ చౌకగా వస్తున్నాయని వారం తర్వాత రిటర్న్ టికెట్స్ తో కలిపి బుక్ చేయించుకున్నారు. ఇక తప్పక స్వప్న వంట వార్పు మొదలెట్టింది. 2 పూటల అందరికీ అన్నీ అమర్చడం తల ప్రాణం తోకకు వచ్చినట్టుగా ఉంటోంది. 2 రోజుల తర్వాత పద్మావతి రాలేదు. మరో 2 రోజులు అంటూ వారం గడిచిపోయింది. ఈ వారం రోజులు స్వప్నకి ఊపిరి ఆడలేదు. 1 గంట కూడా బయటకు వెళ్ళలేకపోయింది. పని చేసి చేసి నడుం నొప్పి పట్టుకుంది. ఈ 10 ఏళ్లలో మొదటిసారిగా స్వప్నలో అమ్మ శ్రమ గురించిన ఆలోచన. ఇంత పనిని, ఇంత ఒత్తిడిని అమ్మ ఎలా తట్టుకుంటోంది? 40 ఏళ్లకు దగ్గరవుతున్న తానే భరించలేకపోతోందే. అలాంటిది 70 ఏళ్లకు దగ్గరైన అమ్మకి ఎంత కష్టం. పూణేలో తాను 2-3 మనుషుల్ని పెట్టుకున్నందువల్ల ఎప్పుడూ ఈ బాధ అనుభవంలోకి రాలేదు అనుకుంది. ఆ తర్వాత 3 నెలల వరకు స్వప్న హైదరాబాద్ ఛాయలకు రాలేదు. ఓ రోజు పద్మావతికి ఫోన్ చేసి, అమ్మ, పిల్లలు నిన్ను నాన్నని చూడాలని గొడవ చేస్తున్నారు అంది. దానికేముందమ్మా, సెలవులు చూసుకుని హైదరాబాద్ రండి మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి. వద్దమ్మా, మీరే పూణే రండి, నువ్వు అక్కడ చేసుకుని అలసిపోయి ఉంటావు, ఓ నెల విశ్రాంతిగా ఉందురుగాని, ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి వచ్చి చేసి వెళ్లే ఏర్పాటు చేశాను అంది. పద్మావతి ఆశ్చర్యంతో వింటోంది. ఈ 40 ఏళ్ళు హైదరాబాద్ నాకు పుట్టిల్లు, ఇక నుంచి మా ఇల్లే మీకు పుట్టిల్లు, కాదనకండి. అవతల నుంచి స్వప్న స్వరం జీరబోవడం పద్మావతి గుర్తించింది. పక్కనే పేపర్ చదువుకుంటున్న భర్త వైపు చూసింది పద్మావతి. కూతురిలో వచ్చిన మార్పుని భార్య చూపుల్లో గుర్తించిన మోహనరావు కళ్ళు మెరిశాయి తృప్తితో. ఈ కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.